నమస్తే అండి. సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసింది. దీన్ని ఎందుకు చేశారంటే సాక్షి ఛానల్లో అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మహిళల గురించి ఆ సాక్షిలో ఉన్నటువంటి యాంకర్ కావచ్చు, ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కావచ్చు అరెస్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ చేసినటువంటి భయంకరమైనటువంటి కామెంట్స్ వల్ల విపరీతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మూట కట్టుకుంది వైసీపీ పార్టీ. ఈ మూటని ఎలాగని కనపడకుండా చేయడానికి సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర అనేటువంటి విధంగా కొంత ఆడవాళ్ళు ఏదో అవేర్నెస్ తెచ్చుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి మొత్తానికి ఆడపిల్లలు అసలు బతకలేకపోతున్నారు, రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి విధంగా ఏదో దీన్ని కనపడకుండా చేయగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి విధంగా ముందుకు వచ్చారనేటువంటి కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళేం మాట్లాడతారంటే ఈ సాక్షి ఛానల్లో ఏదో ఒక మాట మాట్లాడితే దాన్ని అడ్డం పెట్టేసుకొని ఏదో రెచ్చిపోతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే వాళ్ళ పరిపాలన అసమర్థత బయటకు వస్తుందని చెప్పేసి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తున్నారు అనేటువంటి విధంగా రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది పేర్లు ఎందుకు కానీ ఇటీవల వచ్చినటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్స్ రెడ్ కన్నులు వేసి వస్తున్నటువంటి కొంతమంది రకరకాల కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటంటే అయితే ఆంధ్రాలో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చిన్నపిల్లల మీద అటెంప్ట్లు జరిగాయి. వాళ్ళని ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఉమెన్స్ మీద దాడులు జరిగాయి అనేటువంటి విధంగా చిన్నపిల్లల్ని అరెస్ట్ చేశారనేటువంటి విధంగా మామూలుగా అయితే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పగలిగేటువంటి సమాధానం ఒకటే, అంటే నా అభిప్రాయం నేను చెప్పగలుగుతున్నాను. అది తప్పు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరిని? ఇట్లా ఉమెన్స్ జోలికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని, ఇట్లా అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక సంఘటన జరిగేటప్పుడు దాన్ని ఎవడో ఆపలేడు. దానికి సంబంధించిన భద్రత, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అందే. అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే అలాంటి జరగకూడదు. వాళ్ళలో భయం ఉండాలి. ఆ భయం ఉంటే ఇలాంటి జరగదు. ఇదే కదా ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా కూడా కొవ్వొత్తులు పెట్టుకుని జరగటం. అది జరిగిన తర్వాత భయం ఉండాలి, కఠినమైన శిక్షలు రావాలి అని చెప్పేసి చెప్పారు కదా. చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, కానీ జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి కొంతమంది పోలీసుల మీద తెనాలిలో దాడి చేసినటువంటి కొంతమంది రౌడీ షీటర్స్ ని రోడ్డు మీద తీసుకొచ్చి, మామూలుగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని తెలిసి కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ఎవరైనా సరే ఇలా ప్రవర్తిస్తే ఇంత కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి విధంగా ఒక మెసేజ్ ని ఇట్లా దౌర్జన్యపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తుల మీదకి, అంటే మామూలుగా ఒక వ్యక్తిని, అంటే మీకు తెలుసు వైసీపీ వ్యక్తిని ఒక ఎంపీడీఓ మీద దాడి చేస్తే చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చారు పోలీసు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాదా? ఇప్పుడు తెనాలిలో 3 వ్యక్తుల్ని పోలీసులు ఆ విధంగా దండించారు అని అంటే ఆ ధైర్యం ఎవరిచ్చారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాదా? దండిస్తేనేమో అది తప్పని చెప్పేసి రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి రౌడీ షీటర్లని శిక్షిస్తే ఇలాంటి అఘాయిత్యాలకు చేయడానికి భయపడతారు. శిక్షలు ఉన్నాయి, జైలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక ముందడుగు వేసి వాళ్ళని నడి బజార్లో శిక్షించారు. ఏది ఒక పోలీసు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులని, రౌడీ షీటర్లని వాళ్ళకి శిక్షించారు. మరి అదే రౌడీ షీటర్లకి మీరు వెళ్ళి అండాదండలు ఇచ్చి మేము మీకున్నామని చెప్పేసి అండబలికి వస్తే, వాళ్ళకి భరోసా ఇచ్చేస్తే, వాళ్ళకి ధైర్యం ఇచ్చేస్తే, మరి ఇలాంటి అఘాయిత్యాలు జరగక ఏం జరుగుతాయి? మరి అఘాయిత్యాలకు ఎవడవుతాడు? మామూలుగా శిక్షిస్తే వాళ్ళపై పరామర్శించి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. మీరు భరోసా ఇవ్వకుండా ఉంటే ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, అది తప్పని చెప్పండి. మీరు వెళ్ళి రౌడీ షీటర్లు పరామర్శించేది మీరే, మరి అఘాయిత్యాలు ఆగట్లేదని చెప్పేసి మాట్లాడుతుంది మీరే. మరి ఇట్లా అఘాయిత్యాలు చేసేటువంటి వాళ్ళని శిక్షిస్తే మరి తప్పని చెప్తుంది మీరే, ఎలాంటి శిక్షలు వేయట్లేదని మాట్లాడుతుంది మీరే. మరి దీనికి అంతం ఎక్కడ, ఆది ఎక్కడ? శిక్షించినా తప్పే, ఇంకొక రకంగా మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. అంటే ఏదైనా రాజకీయమేనా? నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి, దౌర్జన్యాలకి, రౌడీజానికి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రౌడీ షీటర్స్, వీళ్ళు నేరస్తులు, నేరపూరితమైనటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ని నడి బజార్లో శిక్షిస్తే భయం రావాలి కదా, ఎన్ని లేకుండా ఉండాలి. ఆ భయం రావాలని చెప్పేసి వాళ్ళని శిక్షిస్తే వాళ్ళకి మేమున్నామని చెప్పేసి భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భరోసా ఇచ్చి వచ్చారు కదా. ఇక వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా, అంటే మేమేం చేసా కూడా రేపు మా ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి విధంగా ఉంటుంది కదా. వాళ్ళు ఇంకేం మారుతారు? వాళ్ళు ఇంక మారరు. కాబట్టి వాళ్ళు ఇంకే గైత్యంగానే పాల్పడతారు, అంతే కదా. కాబట్టి వాళ్ళు శిక్షించినా తప్పనేది మీరే, శిక్షించకపోయినా తప్పనేది మీరే, అన్ని మీరే, అంత రాజకీయమే. కాబట్టి అఘాయిత్యాలు ఆగటం కోసం వాళ్ళు శిక్షిస్తే వాళ్ళని వెళ్ళి మీరు భరోసా ఇచ్చి పరామర్శించి వస్తే మరి అఘాయిత్యాలు ఎక్కడ అవుతాయి? మరి ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి నోరు ఎట్లా వస్తుంది? ఫస్ట్ అసలు ఏమో తెలియదు. మరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మరేమో తెచ్చింది.